ఇది రక్షించాడు. మీరు పాపులైన వారు యేసు స్వామి అంటే రాయబడి సమాజం అంటే ఆయన ఏమంటే ఇంతనికి అమ్మా నీ దేవుడు వాడు ఏం చేయాలి అని వచ్చి అడిగినప్పుడు ఇంకా నేను ఏం చేస్తే సమాధానం అదే రోజు ఏ ఇబ్బందులు ఏ కింద రావు. నువ్వు ఎక్కడ పోదా సమాధానం ఇంతవరకు కూడుకోబడినావు, ఇంతవరకు నేర్చి తన ప్రజలతో ఏమనబడినావు. ఈ రోజు నువ్వేం చేయాలా సమాధానం. దానికి ఇక్కడ పేరు గురించి అక్కడ ఇక్కడ పరీక్ష చేసేలో ఉండేవారు. యేసు పేతురు మొదలు ఓడికి ముట్టి సమాజ ముట్టిలో వడ్డీని ఓడి నాకు వచ్చింది. యేసు వాళ్ళిద్దరూ కూడా ఎవరు యేసు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి యొద్దకు వచ్చి వంగి నారబట్టలు పడి ఉండుట చూచెను కానీ అతడు సమాధిలో ప్రవేశించలేదు. అంతటా సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడి ఉండుట ఆయన తల రుమాలు వారి బట్టల యొద్ద ఉండగా వేరుగా ఒక చోట చుట్టి పెట్టి ఉండుట చూచెను. అప్పుడు మొదట సమాధి యొద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూసి నమ్మెను. ఆయన యేసు ప్రభు సమాధిని లేచినాడు, యేసు ప్రభు సమాధిని లేచినాడు అన్నప్పుడు లేక పేతురు మంచి జతలో ఉండే శిష్యుడే యేసు ప్రభు అని సమాధిని లేచాడని వీడు నమ్మలేదు. రైతులో ఏం చేశాడు? సమాధికి లేచిన విచారణ అంటే నమ్మలేదు. అయినా ఈ యొక్క స్త్రీ వీళ్ళిద్దరూ తన ఆత్మీయ శిష్యులు పేతురు ఇద్దరు వెళ్ళి పొడవలు తీశారు. పొడవలు తీసి మొదలు ఏం చేస్తారంటే ఆ యొక్క గుడ్డలను ఎక్కడ పడినావు ఏమి అని పరీక్ష చేసి తిరిగి సమాధి లోపల వెళ్ళి ఆ యేసు ప్రభును లేచాడా లేదా అని ఆయన పరీక్షించి తర్వాత ఆ సమాధిని ముట్టినట్టు మనకు మగ్దలేను మరియలు జీవితంలో యేసు ప్రభువు తెరవబడినాడు, యేసు ప్రభు సమాధిని లేచినాడు. ఆయన వృద్ధి చేయడం లేయి యేసు ప్రభు లేస్తారని ఖచ్చితంగా ఆయన నమ్ముకుంటూ వచ్చి సమాధి తెరవబడిందని చెప్పింది. వీళ్ళు తెరవబడలేదు అనే ఒక విషయంలో నమ్ముకులేని వేళ వీళ్ళు పొడవలెత్తి అక్కడ సమాధిని ఒకరు వెళ్ళి అక్కడ బట్టలు నారి బట్టలు సుట్టిన బట్టలు అన్ని చూసి సమాధిని ముట్టి అక్కడ పరీక్షించినట్టు మనం